అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి జూన్ 3వ తేదీన అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. ఎవరైతే కన్యా రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు జూన్ నెల 3వ తేదీన ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరి మనస్తత్వం విషయాన్ని గమనించినట్లయితే రాశివారు చాలా సున్నితమైనటువంటి స్వభావాలండి. అంతేకాకుండా ఎవరినైనా కానీ ఇట్టే నమ్మేటటువంటి స్వభావాలు కూడాను. అయితే ఎదుటి వ్యక్తులను ఎక్కువగా నమ్ముతూ ఉండడం వలన వీరి జీవితంలో చాలా వరకు కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే వీరికి వీరుగా ఓన్గా తెచ్చుకున్నటువంటి సమస్యలే చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే వీరిని మోసం చేశారని చెప్పి తెలిసినా కూడా పదే పదే అదే వ్యక్తులను నమ్ముతూ ఉండడం వలన తరచూ కూడా వీరి జీవితంలో అనేక రకాల సమస్యలను అయితే వీరు ఇప్పటి వరకు చూశారనే చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా చెప్పాలి అంటే వీరి మనస్తత్వాన్ని వీరి మంచితనాన్ని అడ్డుపెట్టుకొని చాలామంది కూడా వీరితో ప్రతిరోజు కూడా నమ్మకంగా ఉంటున్నట్టే ఉండి వీరి వెనుక ఏదో ఒక విధంగా వీరిని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే కొంచెం ఈ విషయాల యందు మీరు అప్రమత్తంగా ఉండాలండి. ఈ రాశివారు ఏంటంటే ఎవరైనా కానీ నాలాగే ఉంటారు, నిస్వార్థమైనటువంటి మనస్తత్వంతో ప్రేమపూర్వమైనటువంటి హృదయంతో ఉంటారని చెప్పి గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కానీ అందరూ కూడా ఒకే మనస్తత్వంతో ఎప్పుడూ ఉండరండి. మనలాంటి మనస్తత్వం ఎవరికీ కూడా ఉండదని చెప్పి తెలుసుకోండి. అలాగే అంతేకాకుండా నేటి సమాజంలో ఎవరైనా కానీ అందరూ కాదు, కొంతమంది మాత్రం ఏమిటంటే అవసరానికి తప్ప ఇక దేనికి కూడా మన వద్దకు వచ్చి చేయి చాపేటటువంటి అవసరం ఎవరికీ కూడా లేదండి. కేవలం అవసరం, వారికి ఏదో ఒక అవసరం మీ ద్వారా ఉండే ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ కొంతమంది కొత్త వ్యక్తులు కానీ లేదంటే అప్పుడే పరిచయమైనటువంటి వ్యక్తులు కానీ ఇలాంటి వారికి మీ గురించి అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల గురించి ఎప్పుడూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకోకండి. అలా చెప్పుకోవడం వల్ల ముందు రోజుల్లో మీకు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా మీరు ఎవరిని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉండకండి. నమ్మడం వల్ల నమ్మవచ్చు మీ సన్నిహితులను, శ్రేయోభిలాషులను, కుటుంబ సభ్యులను, మీ యొక్క ఆత్మీయులను. కానీ ఏంటంటే కొంతమంది కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులు ఉంటారు. అంతేకాకుండా మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కొంతమంది కాపు కాసిన వాళ్ళు ఉంటారు. ఇలా కొంతమంది మీ జీవితంలో అనవసరంగా ఏదో ఒక విధంగా మిమ్మల్ని కొంచెం మైండ్ను డైవర్ట్ చేస్తూ ఉండడం, లేదంటే మీరు చేస్తున్నటువంటి పనికి ఏదో ఒక విధంగా అడ్డు తగులుతూ ఉండడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. ఇక అలాగే మీరు బంధాలకు, బంధుత్వాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అంతేకాకుండా కొన్ని విషయాల్లో కార్యనిర్వహణ దీక్షల్లో చాలా పట్టుదలగా ఉంటారండి. హృదయం లేనివారుగా ఎదుటి వ్యక్తులు కనిపిస్తారంటే మీరు అంత నిజాయితీగా ఉంటారని అర్థం. ఏదైనా అని ఒక పని చేసినా కానీ లేదంటే ఎవరి దగ్గర అయినా ఏదైనా ఒక పనికి ఒప్పుకున్నా కానీ చాలా కర్తవ్య దీక్షతో చేస్తారు. అంతేకాకుండా నిజాయితీగా ఆ పనిని సాగిస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది ఏంటంటే ఆ పనిలో కొంతమంది ఏదన్నా మిస్టేక్స్ చేయడం కానీ లేదంటే ఆ పని నుండి తప్పించుకోవడం కానీ ఇలాంటివి చేస్తారు. కానీ మీరు అలా కాదండి. పనికి తగినటువంటి జీతం మేము తీసుకుంటున్నాము ఖచ్చితంగా దానికి సంబంధించినంత వారికి చేసేటటువంటి పని కూడా అంతే విధంగా ఉండాలనేటటువంటి భావన, నిజాయితీ ఇలాంటివన్నీ కూడా మీకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీలో ఉన్నటువంటి ఈ నిజాయితీ కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీపై నిండుగా ఉంటుంది. దైవబలం చాలా ఈ రాశి వారికి ఎక్కువనే చెప్పుకోవాలి. మిగతా రాశి వాళ్ళకు దైవబలం తక్కువ అని కాదండి అర్థం. మీరు చేసే ఏ రాశి వాళ్ళైనా కానీ మనం చేసేటటువంటి మంచి పనుల వలన, మన మనస్తత్వం వలన భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందేందుకు ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలా ఈ రాశి వారు కూడా ఏంటంటే మంచి మనస్తత్వంతో నిస్వార్థమైనటువంటి హృదయంతో ఉంటూ ఉంటారు. కాబట్టి ఎదుటి వ్యక్తులకు కూడా వీరు మంచి రూపంతో, ఆకర్షణీయమైనటువంటి మాట తీరుతో అందరి హృదయాలను గెలుచుకుంటూ ఉంటారు. కాబట్టి భగవంతుడి యొక్క హృదయం కూడా చక్కగా వీరైతే గెలుచుకున్నారనే చెప్పుకోవాలి. కాబట్టే వీరికి ఎన్ని సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా కూడా ఏదో ఒక విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఏదో ఒక సమయంలో వీరికి దక్కుతూనే ఉంటుంది. వీరు ఏదైనా పెద్ద సమస్యల్లో కానీ పెద్ద ప్రమాదాల బారిన పడి ఉండాలి అని చెప్పి ఈ రోజు కనుక ఉందనుకోండి మీ జాతకంలో, అది చాలా చిన్నదిగా చిన్న సమస్యలతోనూ చిన్న ప్రమాదాలతోనూ మీ నుండి దూరం అయిపోయేలాగా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు దక్కుతుందన్నమాట. ఇక రేపటి విషయానికి వస్తే మీ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి మీకు రేపటి రోజున ఒక అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత మీ మైండ్ అనేది బాగా రిలీఫ్ అవుతుందండి. ఒత్తిడికి దూరం అయిపోయి చాలా మంచిగా మీ మనసు అనేది రిలాక్స్ అవ్వబోతుందనే చెప్పుకోవాలి. అయితే మీ పనుల్లో మీరు బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ పనులు మీరు చేసుకుంటూ
చేసుకుంటూనే కొంతమందికి ఏంటంటే రోజు మొత్తం కూడా ఎంత పని చేస్తున్నప్పటికీ కూడా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. పని వలన కావచ్చు, లేదంటే కొన్ని సమస్యల వల్ల కావచ్చు, ఇలా మైండ్లో లేనిపోయిన టెన్షన్స్ వల్ల ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు. కానీ రేపటి రోజున మీ పనుల్లో మీరు యాక్టివ్గా పాల్గొంటారు. పాల్గొన్నప్పటికీ కూడా ఎంత పని ఉన్నా, ఎంత వర్క్ ఉన్నా కూడా చాలా సంతోషంగా మీ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే మీ పాత మిత్రులను కానీ, లేదంటే పాత చిన్ననాటి మిత్రులను కానీ వీళ్ళను కలుసుకోవడం, రేపటి రోజున వారితో చాలా రోజుల తర్వాత మీరు మాట్లాడాలనుకున్నటువంటి మాటలన్నీ కూడా వారితో ఒక్కసారిగా మాట్లాడుకుంటూ ఉండడం వల్ల మీ మనసు అనేది చాలా రిలాక్స్ అవుతుంది. చిన్ననాటి జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తుకు చేసుకోవడం, వారితో మాట్లాడుతూ బయటకి సరదాగా వెళ్ళడం, ఇలాంటివి చేయడం వలన చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారండి. అంతేకాకుండా చాలా రోజుల తర్వాత మీ చిన్ననాటి స్మృతులన్నీ కూడా గుర్తుకు చేసుకోవడం వల్ల మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వ్యాపార రంగాలకు సంబంధించి ఎవరైతే కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నారో అటువంటి వారు కొంతమంది ఉంటారు కదండి, పెద్ద వ్యాపారస్తులు కానీ, లేదంటే వ్యాపారంలో మంచి సిన్సియర్గా అంటే చాలా సీనియర్స్ ఉంటారు కదా, అలాంటి వారి యొక్క సంప్రదింపులు ఒక్కసారి కనుక్కొని వారి యొక్క పనితీరు ఎలా ఉంటుంది, వారికి వచ్చేటటువంటి లాభాలు ఏమిటి, వారు పెట్టుబడి ఎంత పెడుతున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా కనుక్కొని ఒకసారి వ్యాపారాన్ని మొదలు పెడితే మంచిది. ఇలా మీ యొక్క తండ్రి గారి యొక్క సలహాలు కూడా రేపటి రోజున మీకు మంచి ప్రయోజనాన్ని అయితే చేకూరుస్తాయండి. ఇక మీ రోజువారీ యొక్క యాంత్రిక జీవనానికి రేపటి రోజున మీరు అడ్డుకట్ట వేస్తారనే చెప్పుకోవాలి. చెప్పాం కదా, మీ చిన్ననాటి స్నేహితులతో చక్కగా బయటకు వెళ్తారు. అంతేకాకుండా వారితో చాలా రకాల విషయాలను ముచ్చటిస్తారు. అలాగే ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున మీ జాతక ఫలితాల ఆధారంగా మీరు విజయం సాధించడానికి ఎక్కువగా మీకైతే ఈ రాశి జాతకులకు కనిపిస్తుంది. అంటే ప్రేమికుల పరంగా ఎవరైతే చాలా రోజుల నుండి ప్రేమకు సంబంధించినటువంటి విషయాన్ని దాచిపెట్టి ఇరు వర్గాల మధ్య అంటే ఇరు కుటుంబాల మధ్య మీ ప్రేమను వెల్లడి చేయడానికి కొంచెం జంకుతూ ఉన్నారో ఆ ప్రేమికులు రేపటి రోజున చక్కగా కుటుంబంలో మీ యొక్క ప్రేమ గురించి చెప్పడం వలన వారు ఏదో ఒక విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేస్తారండి. అది కూడా మీకు అనుకూలంగానే వారి నుండి రెస్పాన్స్ అనేది వస్తుంది. ప్రేమలో విజయం సాధించడానికి రేపటి రోజున మీకు అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే ప్రేమికుల పరంగా ఎవరైతే చాలా రోజుల నుండి జంకుతూ ఇంట్లో సంప్రదింపులు లేకుండా ఏమి చెప్పాలో అర్థం కాక కొంచెం బాధపడుతూ ఉన్న, టెన్షన్ పడుతూ ఉన్నటువంటి ప్రేమికులకు రేపటి రోజున మీకు మీ ప్రేమ పరంగా విజయం సాధించడానికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో రేపటి రోజున అనుకూలంగా చాలా రోజుల తర్వాత చెప్పుకోలేనటువంటి విషయాలన్నీ కూడా వారితో చెప్పడం, అలాగే వారి ద్వారా ఏవైనా కొత్త సలహాలను తీసుకోవడం వలన మీకు రేపటి రోజున మీరు చేసేటటువంటి పనుల్లో విజయం కనిపిస్తుందండి. అంటే కొంతమందికి ఏంటంటే స్వతహాగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం, లేదంటే సొంత ఆలోచనలతో ఏదైనా ఒక పనిని చేపట్టడం, ఇలాంటివి కొంతమందికి అచ్చొస్తాయి, కొంతమందికి అంతగా వెసులుబాటు కనిపించవు. అయితే రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామి తాలూకా ఏదన్నా సమస్యలకు పరిష్కారం కానీ, లేదంటే ఏదైనా ఒక మంచి నిర్ణయాన్ని ఆవిడ ద్వారా తీసుకోవడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా కుటుంబంలో చాలా సౌఖ్యంగా ఉంటుంది. కుటుంబ పరంగా చాలా ఆనందంగా పిల్లలతో సంతోషంగా గడుపుతారండి. పెద్దలు అలాగే పిల్లలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మీ మాటలో కూడా వారికి చాలా ప్రేమపూర్వకమైనటువంటి విషయాలను వారు తెలుసుకొని మీతో ఇంకొంచెం ఎక్కువగా మమేకం అవుతారనమాట. కుటుంబంతో చాలా చక్కగా రేపటి రోజున మీరు టైం అనేది స్పెండ్ చేస్తారు. అలాగే చాలా అరుదుగా కొంతమంది కుటుంబాల్లో ఏంటంటే ఉన్నాము అన్నట్లుగా ఉంటారండి. కానీ ఈ రాశి వారు ఏంటంటే కుటుంబంతో చాలా కాలక్షేపంగా ఎంత పని చేసుకుంటున్నప్పటికీ కూడా కుటుంబానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారనమాట. కాబట్టి వీరి యొక్క కుటుంబంలో అన్ని బంధాలు కూడా ఇప్పటికీ కూడా శాశ్వతంగా నిలబడి ఉన్నాయంటే కారణం వీరిచ్చేటటువంటి కుటుంబానికి, అలాగే కుటుంబ సభ్యులకు, వారి ప్రేమకు, గౌరవానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎన్ని పనుల్లో ఉన్నా కూడా వారికి ఏదైనా సహాయం కావాలన్నా కూడా ముందుంటారు. కాబట్టి వీరి బంధుత్వాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఇప్పటికీ కూడా శాశ్వతంగా నిలబడి ఉన్నాయి. అలాగే వీరికి కావాల్సింది కూడా అదేనండి, కుటుంబం ఆనందంగా ఉంటే మేము ఆనందంగా ఉంటాము అనేటటువంటి ధ్యేయంతో ఉంటారనమాట. ఇది కూడా చాలా మంచి విషయం అనే చెప్పుకోవాలి. కాబట్టి మీరు ఈ విధంగా ఉండడం కూడా ఒక గొప్ప విషయమేనండి. ఇక రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మీరు ఏదైతే చేపట్టినటువంటి పనులన్నీ కూడా విజయం లభిస్తాయి. విద్య, సాంకేతిక రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు చక్కగా ఉంటుందండి. ఆర్థిక పరంగా కూడా మీకు చాలా అన్ని అంటే ఏదైనా అప్పుల పరంగా కావచ్చు, లేదంటే మీ చేతిలో డబ్బులు లేక బాధపడుతూ ఉన్నవారికి కానీ ఇలా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా ఏమీ రేపటి రోజున మిమ్మల్ని బాధ పెట్టవు. అలాగే మీ యొక్క
జీవితంలో ఎప్పుడూ కూడా విననటువంటి శుభవార్తలు మీ చిన్ననాటి స్నేహితుల ద్వారా మీరు కొన్ని శుభవార్తలు కూడా వినేటటువంటి అవకాశం రేపంటే రేపే కాదండి, వారితో మరలా తిరిగి మీరు బంధాన్ని కొనసాగిస్తూ చిన్ననాటి స్నేహితులతో మాట్లాడుతూ ఉండడం వల్ల ముందు రోజుల్లో వారి ద్వారా మీకు ఏదైనా కానీ సానుకూలమైనటువంటి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా రాబోతున్నాయి. సాయంత్రం వేళ సమయానికి మీ జీవితం ఎంతో రేపటి రోజున రిలాక్స్గా ఆనందంగా ఉండడం మీరు చూస్తారు. ఈ విధంగా అయితే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు జూన్ 3వ తేదీన మంగళవారం నాడు ఈ విధంగా ఉన్నాయండి. మరి తెలుసుకున్నారు కదండి, కన్యా రాశి వారు రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండడానికి హనుమాన్ చాలీసా పఠించుకోండి. ఈ విధంగా అయితే కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.